కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెనే హాస్పిటల్లో ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా రోబోటిక్ మోకాలు కీలు మార్పిడి చికిత్సను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు ఘనంగా ప్రారంభించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు రెనే హాస్పిటల్లో వాలిస్ కంపెనీకి చెందిన సుమారు 5 కోట్ల విలువ చేసే అత్యాధునిక రోబోటిక్ సర్జరీ యంత్రాన్ని కేటీఆర్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఇలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలను జిల్లా కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తెచ్చిన రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామిని మరియు డాక్టర్ రజనీ ప్రియదర్శినీలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తన తల్లిదండ్రులైన కీర్తిశేషులు బంగారి లక్ష్మి మరియు మైసయ్యగారి పేరుపై ప్రతి సంవత్సరం సుమారు 50 లక్షల రూపాయల విలువగల సర్జరీలను తను మరియు తన సతీమణి డాక్టర్ రజనీ ప్రియదర్శిని గారించిత్తంగా చేయడం జరుగుతుందని అన్నారు. తను ఈ వైద్యరంగంలో ఉన్నన్ని రోజులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, తమ కుటుంబమంతా వైద్యసేవకే అంకితమని అన్నారు. ఈ ఉచిత లక్కీడ్రా కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. సుమారు 180 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో నుండి 15 మందిని ఎంపిక చేసి వారికి పూర్తి ఉచితంగా మోకాలు కీలు మార్పిడి చికిత్సను రాబోయే నెల రోజుల్లోగా నిర్వహిస్తామని అన్నారు. మిగతా వారికి అతి తక్కువ ఖర్చులో ఈ ఆపరేషన్ చేస్తామని, ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మున్సిపల్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, రఘువీర్ సింగ్, మాజీ మున్సిపల్ మేయర్ రవీందర్ సింగ్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, కరీంనగర్ కార్పొరేటర్లు సరిల్ల రాజకుమారి ప్రసాద్, సోమిడి వేణు, బండారి వేణు, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రెహమాన్, పీస్ కమిటీ మెంబర్ అబ్దుల్ గఫార్ లయన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ బాధ్యులు జనార్దన్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు బోయినపల్లి నర్సింగరావు, లయన్స్ క్లబ్ నాయకులు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మహేందర్, సురేందర్, కరీంనగర్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఆకుల శైలజ, సెక్రటరీ డాక్టర్ మహేష్ బాబు, థానా ప్రెసిడెంట్ డాక్టర్ అనమల్ల నరేష్, సెక్రటరీ డాక్టర్ వంశీధర్ రెడ్డి, వైద్యులు డాక్టర్ మహేష్ రావు, డాక్టర్ నిఖిల్ లక్ష్మణ్, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ సంధానం, డాక్టర్ తులసియాం, డాక్టర్ శ్రీనివాస్, హాస్పిటల్ నాన్ క్లినికల్ డైరెక్టర్ అరవింద్ బాబు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్లతో వాలిస్ కంపెనీ ప్రతినిధులు భాస్కర్, సంతోష్లతో పాటు హాస్పిటల్ సిబ్బంది మరియు పేషెంట్లు పాల్గొన్నారు. వేరే ఇప్పుడు మనోడు కాదు. వెయిటింగ్ లిస్ట్ పరకాల భారతి ఈరోజు మా దివంగతులైన అమ్మా నాన్న పేరు మీద ప్రతి సంవత్సరం జరిగే ఫ్రీ సర్జికల్ క్యాంప్ని ఈ సంవత్సరం రోబోటిక్ పద్ధతి ద్వారా చేయడం నిర్ణయించాము. దానిని పురస్కరించుకొని గత మార్చి నెల 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు ఫ్రీ క్యాంప్ చేయడం జరిగింది. అందులో 1600 మంది పేషెంట్స్ కీలు నొప్పి వల్ల కన్సల్టేషన్ చేయడం జరిగింది. దాంట్లో స్టేజ్ 4 ఆపరేషన్ అవసరం ఉండే వాళ్ళ సంఖ్య 450 వరకు ఉండేది. అందులో అవుట్ ఆఫ్ 450 మెంబర్స్ 180 మెంబర్స్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ఫ్రీ క్యాంప్. ఆ ఫ్రీ క్యాంప్ మనం 50 మెంబర్సే అనుకున్నాం కాబట్టి దాంట్లో నుంచి లక్కీ డ్రా పద్ధతి ద్వారా ఒక 15 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఈరోజు వేలిస్ డెప్యూ జాన్సన్ అనే ఒక అధునాతనమైన కీలు మార్పిడి చేసే రోబోటిక్ ఆర్మ్ అసిస్టెడ్ ఈక్విప్మెంట్ని ఈరోజు గౌరవనీయులైన శ్రీ
కేటీఆర్ గారు, తారక రామారావు గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. మరియు ఈ 15 మందికి శ్రీ కొలగాని శ్రీనివాస్ గారు, మేయర్ కరీంనగర్, డిప్యూటీ మేయర్ శ్రీ సునీల్రావు గారు, మరియు సుడా చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి గారు మరియు మిత్రులు పాత్రికేయుల సమక్షంలో దీన్ని లైవ్లో పెట్టి ఇందులో 15 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సెలెక్ట్ చేసిన 15 మందికి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి ఆదివారం రోజు ఒక సదస్సు ఉంది. ఆ సదస్సులో నాతో పాటుగా అండర్ రోబోటిక్ చేయడానికి నా మిత్రులు పూణే నుంచి మరియు చెన్నై నుంచి మరియు స్టార్ అసోసియేషన్ హైదరాబాద్ నుంచి కూడా రావడం జరుగుతుంది. దీన్ని ఒక సదస్సులాగా చేసి మాతో పాటుగా ఉన్న జూనియర్స్ కూడా దీని కన్వెన్షనల్ రీప్లేస్మెంట్ అండ్ రోబోటిక్ రీప్లేస్మెంట్కి సంబంధించిన అవగాహనని జూనియర్స్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ 26వ తారీఖు నిర్ణయించాము. ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథి వస్తున్నారు. తన చేతుల మీదుగా ఈ 15 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీదుగా ఈ 15 మందికి ఈ ఆపరేషన్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అందజేసి వాళ్ళని అడ్మిట్ చేసి ఈ ఆపరేషన్ని నిర్వహించడం జరుగుతుంది. రాని వాళ్ళు దయచేసి డిసప్పాయింట్ కాకండి. ఎవరైనా ఈ సంవత్సరం చేసుకోవాలని అనుకుంటే వాళ్ళకు ఖచ్చితంగా మనకు హైదరాబాద్లో కన్నా 50% తక్కువ ఖరీదుతో ఈ సంవత్సరం నిర్వహించడానికి నిర్ణయించాము. ఇంకెవరైనా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా దయచేసి మా టీంని అప్రోచ్ కండి. ఆల్రెడీ మీరందరూ ఒక గ్రూప్లో ఉన్నారు. ఆ గ్రూప్లో మీకు సంబంధించిన ఏమైనా ఇబ్బంది ఉంటే మెసేజ్ పెట్టండి. దాన్ని చూసి మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేసి ఈ సదస్సుని విజయవంతం చేస్తూ 26వ తారీఖు నుంచి ఈ ఆపరేషన్స్ మొదలవుతాయని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ సభకు వచ్చిన గౌరవనీయులు శ్రీ కేటీఆర్ గారు మరియు గంగుల కమలాకర్ గారు, కొప్పులీశ్వర్ గారు, నారదాస్ లక్ష్మణ్ గారు మరియు రవీందర్ సింగ్ గారు అండ్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ గారు మరియు డిప్యూటీ మేయర్ శ్రీ సునీల్రావు గారు, డాక్టర్ రజనీ ప్రియదర్శిని, మన రెనీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ రిత్విక్ రెనే బంగారి, మా అబ్బాయి అండ్ అసోసియేషన్ తెలంగాణ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ యనమల నరేష్ గారు మరియు సెక్రటరీ శ్రీ వంశీధర్ రెడ్డి గారు, ప్లస్ ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీ ఆకుల శైలయ్య మరియు మహేష్ బాబు గారు ఈ సదస్సులో పాల్గొన్నారు. అండ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ వచ్చిన పాత్రికేయులందరికీ, మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు. ఖచ్చితంగా ఇది 5వ ఎపిసోడ్. గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్న దీన్ని నేను యాక్టివ్గా ఉన్నన్ని రోజులు దీన్ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఇయర్ స్పైన్ సర్జరీస్ కానీ నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరంలో వచ్చిన పేద పేషెంట్ల లిస్టు తీసుకొని ఎవరైతే డబ్బులు పెట్టి చేసుకోలేరో, ఎవరికైతే ఆరోగ్యశ్రీలో వర్తించదో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఈ సర్జరీస్ని మళ్ళీ ఇంకో సంవత్సరంలో మీ ముందుకు మార్చి నెలలో వస్తామని తెలియజేస్తున్నాము. ఇలాంటి ఆపరేషన్స్ సార్ ఇప్పుడు చేసే వైద్యం ఖరీదు ఎంత? ఇప్పుడు చేసే వైద్యం ఖరీదు మనం కన్వెన్షనల్ అయితే 1,70,000 వరకు చేయొచ్చు. అండ్ రోబోటిక్ అసిస్టెడ్ ఆర్మ్ ద్వారా చేయడం అనేది ఇంప్లాంట్ సపరేట్గా ఉంటుంది. దానికి కాస్ట్లీ ఇంప్లాంట్ ఉంటుంది. దానికి డ్రేప్ చేయడానికి అంటే స్టెరిలిటీ కోసం యూజ్ చేసే కన్స్యూమర్స్ దాదాపు 20,000 వరకు ఖర్చు అవుతుంది. అండ్ సర్జరీ మొత్తం అప్రాక్సిమేట్లీ 3 to 3.5 lakhs ఖరీదు చేసే ఈ ఆపరేషన్ని ఈ 15 మందికి ఫ్రీగా చేయడానికి అంగీకరించాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా డాక్టర్ రజనీ ప్రియదర్శిని తను కూడా నాతో పాటుగా మా అమ్మ నాన్న పేరు మీద గత 5 సంవత్సరాల నుంచి ఒక 10 members to 50 members ఫ్రీ సర్జరీస్ తను కూడా నిర్వహిస్తున్నారు. ఐవీఎఫ్ ద్వారా. సో ఇది జీవితాంతం మేము యాక్టివ్ ఉన్నన్ని రోజులు మీ ద్వారా ఈ కరీంనగర్లో దాదాపు 22 సంవత్సరాల నుంచి ఉన్న మేము మీ ద్వారా వచ్చిన అభిమానాన్ని మీకు తిరిగి ఇవ్వాలని గత 5 సంవత్సరాల నుంచి ఇది ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా దీన్ని కొనసాగిస్తూ మీ ఆశీర్వాదం తీసుకుంటామని ప్రతికాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. స్వామి సార్ మిత్రుడు, రెనీ హాస్పిటల్కి ఒక పెద్ద కుడి భుజం లాంటి వాడు. And Mr. Bangari Pavan, GM Operations.